నిజంగా తను మంచిదే అయితే మీ అమ్మ చేత మాట్లాడిస్తాను. మీ అమ్మకు నీ మీద ఉన్న కోపాన్ని పోగొట్టి మిమ్మల్ని కలుపుతాను అని తెగ బిల్డప్ ఇచ్చింది కదా. ఏది మరి ఇప్పటిదాకా మీ అమ్మ చేత నీతో మాట్లాడించలేదే? మనం 2 సార్లు ఆ ఇంటికి వెళ్ళినా అత్తయ్యని చూడకుండానే వచ్చేసాం. మనల్ని ఆ ఇంటికి రావద్దు రావద్దు అంటూ మీ వదిన ఎందుకు నీతో పదే పదే అదే పనిగా చెప్తుంది? ఎందుకంటే మనం ఆ ఇంటికి వెళ్తే అక్కడ జరిగే విషయాలు మనకి తెలుస్తాయన్న భయం. అందుకే మీ వదిన ఫోన్ చేయదు, మీ అమ్మ చేత ఫోన్ చేయించదు. అయ్యో ఒక్కసారి ఆలోచించు యష్. మీ వదిన కరెక్ట్గా లేదు. అత్తయ్య అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. సారీ సింధు, నీ మాట నమ్మి మా వదిన్ని నేను అనుమానించలేను. సరే ఓకే యష్, ఒక్కసారి మీ అమ్మని ఫోన్లో నీతో మాట్లాడేలా చేయమని మీ వదిన్ని ఫోన్ చేసి అడుగు. మీ అమ్మ మాట్లాడదు అని చెప్తే కనీసం దూరం నుంచైనా వీడియో కాల్లో మీ అమ్మ ఎలా ఉందో చూపించమను. మీ వదిన కనుక అత్తయ్య చేత నీతో మాట్లాడించినా, అత్తయ్యని వీడియో కాల్లో చూపించినా ఇంక ఈ విషయం గురించి నీ దగ్గర నేను అస్సలు మాట్లాడను. ఫోన్ చెయ్యి యష్, ఇప్పుడే మీ వదినకి ఫోన్ చెయ్యి. విషయం ఏంటో నీకే తెలుస్తుంది కదా. ఇప్పుడే ఫోన్ చేస్తాను. మా వదిన నేను అడగగానే ఎలా మా అమ్మతో మాట్లాడిస్తుందో నువ్వే చూద్దు గాని. చూస్తాను యష్, స్పీకర్ ఆన్ చెయ్యి. ఏంటి తేజ, మీ తమ్ముడు ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేసి మాట్లాడు మధు, విషయం ఏంటో తెలుస్తుందిగా. స్పీకర్ ఆన్ చేయి. మారుతి గారు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను వదిన. ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? ఏం లేదు వదిన, ఒకసారి అమ్మతో మాట్లాడించవా? మారుతి గారు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీ అమ్మ మీ మీద కోపంగా ఉన్నారు, మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు అని. నేను అంతా సెట్ చేసి మీ అమ్మ చేత నేనే మీకు ఫోన్ చేయిస్తానని చెప్పాను కదా మారుతి గారు. మీరెందుకింత తొందరపడుతున్నారు? ఓకే వదిన, అమ్మతో మాట్లాడించాల్సిన అవసరం లేదులే. వీడియో కాల్. కనీసం దూరంగా ఉండి వీడియో కాల్లో అమ్మ ఎలా ఉందో ఒకసారి నాకు చూపించండి చాలు. ఇప్పుడు అమ్మని తమ్ముడికి చూపిస్తే వాడు వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు మధు. నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది తేజ, నువ్వు టెన్షన్ పడుకో. వదినా, మారుతి గారు, అత్తయ్య ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. రాగానే వీడియో కాల్ చేసి అత్తయ్య గారు ఎలా ఉన్నారో నేను మీకు చూపిస్తాను. పర్లేదు వదినా. ఉంటాను మారుతి గారు. అమ్మ వచ్చిన తర్వాత వీడియో కాల్ చేస్తుంది, చూస్తూ ఉండు. చూద్దాం ఏమాత్రం చేస్తుందో. చూడు.
యష్, ఈ టైంలో అత్తయ్య బయటికి ఎందుకు వెళ్తారు చెప్పు? నిన్ను ఏమార్చడానికే మీ వదిన అలా చెప్పింది అని నాకు డౌట్ యష్. ఏమో, ఏదో అర్జెంట్ పని మీద అమ్మ బయటికి వెళ్ళి ఉండొచ్చు కదా. నీకన్నీ నెగిటివ్ థాట్సే. మా వదిన ఫోన్ చేస్తుంది, కాసేపు వెయిట్ చెయ్యి. చూస్తా, వెయిట్ చేస్తా. చాలాసేపు అయింది, వదిన ఇంకా ఫోన్ చేయలేదేంటి? తెల్లారే వరకు నువ్వు వెయిట్ చేసినా అక్కడి నుంచి ఫోన్ రాదు యష్. నా మాట విను యష్, నువ్విప్పుడే బయలుదేరి అక్కడికి వెళ్ళు. నా మాట నమ్ము. నన్ను డైవర్ట్ చేయకు సింధు. కన్ఫామ్గా మా వదిన ఫోన్ చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నీకు ఎంత చెప్పినా వేస్టే యష్. ఛ! తేజ, మీ తమ్ముడేంటి ఎప్పుడు లేంది ఇప్పుడు వింతగా మాట్లాడుతున్నాడు? వీడియో కాల్లో మీ అమ్మని చూపించమని ఎందుకలా అడుగుతున్నాడు? కొంపతీసి మన మీదేమైనా డౌట్ వచ్చిందంటావా? ఖచ్చితంగా వచ్చే ఉంటుంది మధు. లేదంటే సడన్గా ఫోన్ చేసి వీడియో కాల్లో అమ్మని చూపించమని ఎందుకంటాడు? నిజమే తేజ, అనుమానంతో మనకి చెప్పకుండా సడన్ గా మీ తమ్ముడిక్కడికి వచ్చినా వస్తాడు. వీలైనంత త్వరగా మీ అమ్మగారిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. నేను డాక్టర్తో మాట్లాడమని చెప్పాను కదా, ఏమైంది? మాట్లాడాను మధు. ఎల్లుండి వాళ్ళ స్టాఫ్ ఇక్కడికి వస్తారని చెప్పారు. అంత టైం లేదు తేజ, ఇమ్మీడియట్ గా జరిగిపోవాలి. రేపే వాళ్ళని రమ్మని ఫోన్ చేయి. అలాగే మధు. యష్, మీ వదిన గారు ఫోన్ చేశారా? ఇంకా లేదు. చెప్పాను కదా, నువ్వు ఎంత వెయిట్ చేసినా ఫోన్ రాదని. భోంచేదురా. నాకు ఆకలిగా లేదు, నేను రాను, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం. యష్, నైట్ అంతా నిద్రపోకుండా మీ వదిన కాల్ కోసమే వెయిట్ చేస్తున్నావా? అవును. మీ వదిన కాల్ చేసిందా? నైట్ అమ్మ ఇంటికి రావడం లేట్ అయిందేమో, అందుకే ఫోన్ చేయలేదు. మార్నింగ్ అయింది కదా, ఇప్పుడు కాల్ చేస్తుందిలే, చూస్తూ ఉండు. మీ వదినే కాల్ చేయాలని రూల్ ఏం లేదు కదా, నువ్వే చేయొచ్చు కదా. కరెక్టే. యష్, స్పీకర్ ఆన్ చేయి. మధు, మధు, ఫోన్ వస్తుంది చూడు మధు. తేజ, తేజ, ఏహే, ఏంటి మధు? మీ తమ్ముడేంటి పొద్దు పొద్దునే ఫోన్ చేస్తున్నాడు? అమ్మ గురించి ఏంటుంది మధు? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఓ, నిన్నటి నుంచి వదిలిపెట్టడం లేదు, పదే పదే చేస్తున్నాడు. హలో. హలో వదినా. చెప్పండి మరిది గారు. వీడియో కాల్లో అమ్మను చూపించమన్నాను కదా, అమ్మ బయటికి వెళ్ళింది, రాగానే కాల్ చేస్తానన్నావు. ఇంతవరకు ఫోన్ చేయలేదేంటి? రాత్రి నుంచి నీ ఫోన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను తెలుసా. ప్రాజెక్ట్ వర్క్ మీద నేను బయటకెళ్ళాను, ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ అయ్యింది.
ఆ, మీరు నిద్రపోతుంటారు, ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడంలే అని మీకు కాల్ చేయలేదు మరిది గారు. పర్లేదు వదినా, అమ్మ పొద్దునే లేచి ఉంటుంది కదా, ఇప్పుడు కాల్ చేయ వదినా. అయ్యో, ప్రాణం తీసేస్తున్నాడు. లేదు లేదు, అత్తయ్యకి బాగా నీరసంగా ఉందంట, అందుకే ఇంకా పడుకునే ఉన్నారు, ఇంకా లేవలేదు మరిది గారు. లేదు వదినా, మీరు వీడియో కాల్ చేయండి, అమ్మను ఒకసారి చూస్తాను. ఆ, అయ్యో, ఇప్పుడు అత్తయ్య పడుకుని ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు? అత్తయ్య లేవగానే చేస్తాను. వదినా, లేదు వదినా, ఇప్పుడే కాల్ చెయ్యి. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఇక్కడ కొన్ని గ్రహాలున్నాయి, వాటికి ప్రూఫ్లు కావాలి, అందుకే చెప్తున్నాను. గ్రహాలంటే ఆ సింధునే అయ్యుంటుంది. ఇప్పుడు వీడియో కాల్లో అత్తయ్యని సింధు చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఏదో ఒకటి చేసి మ్యాటర్ని డైవర్ట్ చేయాలి. హలో మరిది గారు, హలో, నా మాట మీకు వినిపిస్తుందా? వినపడుతుంది వదినా. అయ్యో, నాకు వినిపించట్లేదే. హలో, అక్కడ సిగ్నల్ సరిగా లేనట్టుంది. హలో 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 వదినా, సిగ్నల్ సరిగా లేనప్పుడు వీడియో కాల్ చేసినా వేస్టే కదా. హలో 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 హలో. తేజ, మ్యాటర్ చాలా సీరియస్ అయ్యేలా ఉంది. వెంటనే అత్తయ్యని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. వెంటనే ఫోన్ చేసి వాళ్ళని వచ్చేమని చెప్పు. నేను ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాను మధు, టైంకి వాళ్ళు వచ్చేస్తారు. డోంట్ వరీ. ఏం డోంట్ వరీయో ఏంటో. ఇంకా నీకు అర్థం కాలేదా యష్? మీ వదిన బాగానే మేనేజ్ చేస్తుంది. అత్తయ్యని ఏదో ట్రబుల్లో పెట్టింది, అందుకే నీకు వీడియో కాల్లో చూపించడానికి భయపడుతుంది. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళకపోతే తర్వాత చాలా బాధపడతావు. మీ వదిన మీద నీకిప్పటికీ నమ్మకం ఉంటే, మా అమ్మని బాగా చూసుకుంటుంది అని అనుకుంటే నీకొక ఓపెన్ ఛాలెంజ్. ఏంటది? నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి అత్తయ్యని చూడు. నిజంగా అత్తయ్యకి ఏ ప్రాబ్లం లేదు, ఆమె ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి అంతా బాగానే ఉంది అని నీకు అనిపిస్తే మీ వదిన అత్తయ్యని బాగానే చూసుకుంటుంది అని అర్థం. అదే గనక అక్కడ జరిగితే నేనే మావయ్యని ఒప్పించి మావయ్యతో పాటు పిల్లల్ని కూడా అక్కడికి పంపిస్తాను. ఓకేనా యష్? కాఫీ తీసుకో. రండి రండి రండి, త్వరగా రండి. పదండి. రండి రండి. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి. పదండి మేడం. రండి రండి రండి. ఆ, ఇక్కడే ఉండండి. ఆ. ఇక్కడే ఉండండి. అలాగే మేడం. అత్తయ్య, అత్తయ్య, ఒకసారి బయటికి వస్తారా? దేనికే? చెప్తాను రండి అత్తయ్య. అత్తయ్య, ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? మీరు వెళ్ళాలి కదా అత్తయ్య. నేను వెళ్ళాలా? ఎక్కడికి? చెప్తాను. తీసుకెళ్ళండి. ఎవరు వెళ్ళు? అలాగే మేడం. అలాగే, అలాగే. రండి, రండి మేడం. రండి. వదలండి. మేడం, ఎవరు మీరు? ఎందుకు నన్ను పట్టుకున్నారు? వదలండి, వదలండి.
రండి మేడం. ఎక్కడికి రా వచ్చేది హా? నేను రాను. రండి మేడం, నన్ను వదలండి. నీకే చెప్పేది, వదలండి. వదలండి మేడం తీసుకెళ్ళండి. మాట్లాడకుండా మర్యాదగా రండి, లేదంటే బలవంతంగా లాక్కెళ్లాల్సి వస్తుంది. రండి మేడం. హేయ్ ఓసేయ్, నన్ను ఎక్కడికి పంపిస్తున్నావే? నన్నేం చేయాలనుకుంటున్నావే? చెప్పవే దుర్మార్గురాలా, చెప్పు. ఏ ఏంటయ్యా మీరు? త్వరగా తీసుకెళ్ళండి, వెళ్ళండి. ఓసేయ్, పదండి మేడం. రండి మేడం. పదండి మేడం, పదండి. తేజ, అరవకుండా రే, పదండి. తేజ, రండి. ఎక్కడున్నావురా? ఒకసారి ఇలా రారా. వీళ్ళెవరో మేడం, బలవంతంగా రండి. తీసుకెళ్తున్నారు. వచ్చి పదండి వద్దని మేడం, చెప్పరా? పదండి. తేజ, నన్ను క్షమించమ్మా. నువ్వు ఇంట్లో ఉండడం కంటే మెంటల్ హాస్పిటల్లో ఉండడమే కరెక్ట్. ఎవరు? మేడం. నన్ను ఎక్కడికి అరే, తీసుకెళ్తున్నారా? నన్ను ప్లీజ్ వదలండి. రండి మేడం. వదలండిరా నన్ను. నేను ఎక్కడికి రాను. వెళ్ళండి. పదండి మేడం. రేయ్, అరే. వదలండి. పట్టుకో. పదండి. మేడం నన్ను రండి. ఎక్కడికి త్వరగా తీసుకెళ్తున్నారా? అరే, వదలండి. పదండి, తీసుకెళ్ళి తీసుకెళ్ళి. అసలు ఎవర్రా అరవకండి మీరంతా? మేడం. మెంటల్ హాస్పిటల్కి. నన్ను నన్ను మెంటల్ హాస్పిటల్కి ఏంటి? నాకు మెంటల్ లేదు, నాకు పిచ్చి లేదు. నన్ను వదలండి. నాకు పిచ్చి లేదు. నన్ను వదలండి. నన్ను వదలండి. నాకు పిచ్చి లేదు. మేడం, మేడం, నేను ఎక్కడికి రాను. మేడం. తేజ, అత్తయ్య. తేజ, 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 రే తేజ, 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 నీ పెళ్ళం ఏం చేసిందో చూసావా? అమ్మా అమ్మా ఏం చేస్తుందమ్మా? నన్ను మెంటల్ హాస్పిటల్లో పడేయడానికి ప్లాన్ చేసిందిరా. నేను వెళ్ళను. అమ్మా, తేజ, అమ్మా, నేను వెళ్ళను. అమ్మా, మధు ఏం ప్లాన్ చేయలేదమ్మా. నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని డాక్టర్ గారే చెప్పారు. అవునమ్మా. అత్తయ్య రండి, త్వరగా రండి. అత్తయ్య త్వరగా రండి అయ్యా. అత్తయ్య అందుకే వాళ్ళని పిలిపించిందమ్మా. అంతే అమ్మా, వేరే ఇంకేం లేదమ్మా. నాకు పిచ్చి లేదురా, నాకు పిచ్చి లేదు. రే, నా మాట నమ్మరా, నా మాట నమ్ము. నన్ను హాస్పిటల్ కి పంపించొద్దని చెప్పరా. అమ్మా, తేజ, అమ్మా, ప్లీజ్ రా, నా నేను మాట చెప్పేది నమ్మరా. వినమ్మా. నీకు దండం పెడతాను రా. అమ్మా, నువ్వే అమ్మా. చెప్పరా. నేను వెళ్ళను రా, నన్ను వెళ్ళను రా, నన్ను పంపించొద్దని అత్తయ్య, చెప్పరా. అమ్మా, అలా అనకమ్మా. ప్లీజ్, దండం ఏంటత్తయ్య పెడతాను. ఇది? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? మేమేం చేస్తున్నా మీకోసమే కదా. అమ్మా, 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 నేను చెప్పేది వినమ్మా. అమ్మా, 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 మధు ఏం చేసింది నీ మంచి కోసమే చేస్తుందమ్మా. నీ హెల్త్ బాగుండాలి ఇలా చేస్తుందమ్మా. గొడవ చేయకుండా వాళ్ళతో వెళ్ళమ్మా. చూస్తే జవాబు అమ్మా, నేను వెళ్ళను రా. నేను వెళ్ళను రా. అమ్మా, నా మాట నేను వినమ్మా. వెళ్ళను రా. అమ్మా, నేను తేజ, చెప్పేది నువ్వు వినమ్మా. చెప్పరా. పట్టుకొని మీరు ఇలా అమ్మా, చేయొద్దు. వెళ్ళను రా. మేడం. ప్లీజ్ రా. నేను చెప్పేది వినమ్మా. దండం పెడతాను తేజ. అమ్మా, నాకు ఏం కాలేదురా, నాకు పిచ్చి లేదురా. తేజ కావాలనే నాకు పిచ్చిన్నట్టు క్రియేట్ చేస్తుందిరా. నేను పెళ్ళాం అమ్మా, అది బారి నుంచి కాదమ్మా. నన్ను ఎవరు నేను కాపాడుతారా? చెప్పేది వినమ్మా. నాకు పిచ్చి లేదురా, నీ మంచి నాకు పిచ్చి కోసమేమా? లేదు. నన్ను అమ్మా, వదలండి, మేడం. నన్ను అయ్యో, అది వదలండి. కాదమ్మా. నా మాట వినమ్మా. చూడండమ్మా. ఎక్కడికి గొడవ వెళ్ళను. చేయకుండా మర్యాదగా రండి. లేదంటే మీకు కరెంట్ షాక్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీరు స్పృహ కోల్పోతారు. మర్యాదగా రండి. లాక్కెళ్ళండి. రండి మేడం. నన్ను వదలండి. తేజ, నా మాట వినరా. నాకు పిచ్చి లేదురా, నన్ను వదలమని చెప్పు. నన్ను వదలండి రా. రండి మేడం. నన్ను వదలండి. వదలండి. నీచురాలా. వెళ్ళండి. ఎందుకే నన్ను ఇలా వేధిస్తున్నావు? ఇంట్లోనే బంధించి నన్ను చిత్రహింసలు పెట్టింది చాలేదా? చెప్పేది వినమ్మా. నీ కళ్ళు చల్లబడేదా? నన్ను మేడం. మెంటల్ హాస్పిటల్లో పెట్టి మొత్తానికి నా అడ్డు తొలగించుకోవాలని మేడం. చూస్తున్నావా? అరే. పాపం పడే రోజు వస్తుంది. మేడం. నేను పడ్డ నరకానికి 4 ఇంతలు నువ్వు అనుభవిస్తావే. కుక్క చావు చేస్తావే. వదలండిరా. వదలండి. నన్ను వదలండిరా. నిజంగా దేవుడు అనేవాడు నీ ప్రాణాన్ని నా చేతుల్లోనే పోయించేస్తాడే. వదలండి. నన్ను వదలండి. మేడం, ఆగండి. అమ్మా, ఆగండి. అయ్యో, మేడం. మీరు పట్టుకొని మేడం. వచ్చారు. చంపేస్తాను మిమ్మల్ని. చంపేస్తాను. వద్దు. నలుగురు అలా చేయొద్దు. మేడం. మిమ్మల్ని చంపేస్తాను. వెళ్ళిపోండి. దూరంగా వెళ్ళిపోండి. అలా చేయొద్దు. చేయొద్దు. నాకు పిచ్చి లేదు. అమ్మా, మేడం, నేను చెప్పేది వినమ్మా. నాకు పిచ్చి అమ్మా, అలా లేదు. చేయొద్దమ్మా. రండి మేడం. చంపేస్తాను. ఆగండి. మీ దగ్గరకు వస్తే చంపేస్తాను. వెళ్ళిపోండి. అలా చేయొద్దు మేడం. చంపేస్తాను మిమ్మల్ని. నాకు పిచ్చి లేదు. అత్తయ్య, నా దగ్గరకు వస్తే చంపేస్తాను. అమ్మా, అలా చేయొద్దు మేడం. ఆగండి మేడం. అదే, మీకే చెప్తుంది. మేడం, అయ్యో. వెళ్ళిపోండి. ఏ, ఏ, మేడం, ఆగండి. నాకు పిచ్చి లేదని చెప్తున్నాను కదా. మర్యాదగా అమ్మా, నడుచుకోండి. ఆగండి, ఆగండి, ఆగండి. అమ్మా, ఆగండి మేడం. ఆగండి. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, తేజ, ఏంట్రా తేజ ఇది? నువ్వు కూడా నన్ను పిచ్చిదాల్లా అత్తయ్య, క్రియేట్ చేయాలని ప్లీజ్ అత్తయ్య, రండి చూస్తున్నావా? అత్తయ్య. నాకు పిచ్చి అత్తయ్య, లేదురా. నా మాట ఏయ్, నన్ను వదలవే.
నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను. చంపేస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. చంపేస్తాను. మేడం, మేడం. చంపేస్తాను. మేడం, నా మాట మేడం, వినమ్మా. మేడం, నా మాట మేడం, వినమ్మా. వదలమ్మా. నా చేతిలో మేడం. చంపేస్తాను నిన్ను. చంపేస్తాను. మేడం, 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 నా మాట వినండి, మేడం. తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళండి. మేడం, పదండి, మేడం. నా మాట వినండి. రండి. తీసుకెళ్ళండి. నన్ను వదలమని చెప్పరా. రమ్మండి. నాకు పిచ్చి లేదురా. రండి మేడం. అరవకుండా రండి. మేడం, పదండి. నాకు పిచ్చి లేదురా. మీకు దండం పెడతాను. తీసుకెళ్ళకండ్రా. నన్ను వదలండి. నేను రాను. నాకు పిచ్చి లేదురా. నాకు పిచ్చి లేదు. తేజ, వద్దు. పదండి మేడం, నేను రాను. పదండి. ఎక్కండి. నేను రాను. ఎక్కండి మేడం. ఎక్కడ మేడం? దండం పెడతాను. ఎక్కడ మేడం? ఎక్కడికి రాను. మీకే చెప్పేది. ఎక్కండి. ఎక్కడ వదలండి. నాకు పిచ్చి లేదు. మర్యాద ఎక్కడం లేదా? పిచ్చి ఎక్కడ లేదు. మేడం? దయచేసి నన్ను వదిలిపెట్టండి. మేడం, జాగ్రత్తగా ఎక్కించండి. నువ్వు తేజ, రే తేజ, నేను చెప్పురా. నీకు దండం పెడతాను రా. రే తేజ, రమ్మంటుంటే తీసుకెళ్ళి నీకే చెప్పేది. చెప్పరా. నేను ఎక్కడి? దండం పెడతాను. ఆపరా. వద్దు. పదండి మేడం, పిచ్చి పదండి. లేదు. ఎక్కడి మేడం? వదిలిపెట్టండి. పదండి మేడం. నేను రాను. అమ్మా కొట్టడం కాదురా, మిమ్మల్ని చంపి పారేయాలి. ఎందుకురా మా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీ అమ్మాయి పిచ్చెక్కి ఇంట్లో అందరిని ఇబ్బంది పెడుతుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చాం. చివరికి పిచ్చిదాన్ని చేశారా నన్ను. నన్ను రూమ్లో బంధించి బాధ పెడుతున్నారా? దీనికి అంతటికీ కారణం మీ వదినేరా? మీ వదినే